చూసుకుంటే మన ట్రైన్కి అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నారు. మన ట్రైన్కి ఎక్కిస్తాను లేదంటే బయట పోతాను, నాకైతే అర్థం కాలేదు. వచ్చేసి మన విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయట వస్తుంది. విశాఖపట్నం తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అంట. చాలా లేట్గా అయితే బయలుదేరుతాయి ట్రైన్. వచ్చేసి లోకో అయితే తీసేస్తున్నారు కప్లింగ్. ఈ లోకో తీసేసి మనీ వెనకాల అయితే తగిలిస్తారు. ఇక్కడ నుంచి మనకు లోకో రివర్స్ అయితే ఉంటుంది ఎర్రగొండ నుంచి అయితే. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది ట్రైన్ వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్ టు చెన్నై సెంటర్ వెళ్ళే పీనాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. అండ్ వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే మన ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి అనంతపురం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ సీరో వచ్చేసి మనం అనంతపురం నుంచి మచిలీపట్నం అయితే ట్రావెల్ చేస్తున్నాం ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే. యాక్చువల్లీ మనం వచ్చేసి ధర్మవరం నుంచి స్టార్ట్ చేయాలి, కాకపోతే మనం వచ్చేసి అనంతపురంకి అయితే కొంచెం లేట్గా అయితే వచ్చేసినాం. దానికైతే మనం అనంతపురం నుంచి స్టార్ట్ చేస్తున్నాము ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే. అది కూడా మనం స్లీపర్ క్లాస్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. అనంతపురంలో చూసుకుంటే మనకు ఆరెంజ్ కలర్ వందే భారత్ అయితే వచ్చేసింది. ఏం ట్రైన్ తీసుకెళ్ళి ఇది ఎస్ఎంఈటి బెంగళూరు టు కల్బుర్గి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్కి మన తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం అండ్ ఇంకోటి వచ్చేసి గుంతకల్ అయితే స్టాప్ అయితే ఉంది. వందే భారత్కి మనకు వచ్చేసి మంత్రాలయం రోడ్లో కూడా స్టాప్ అయితే ఉంది అండ్ రాయచూర్లో కూడా స్టాప్ అయితే ఉంది. అయితే సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరిపోయింది. ఈ ట్రైన్ అనంతపురంకి వచ్చేసి దాదాపు 18 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. అనంతపురంలో కూడా క్రౌడ్ అయితే మామూలుగా లేదు. మనం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్కి అనుకుంటాను, ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ కూడా. అండ్ వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే మన ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్. చూసుకుంటే మనకు మచిలీపట్నం నుంచి ధర్మవరం వచ్చేటప్పుడు 17215, అదే ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు 17216 ట్రైన్ నెంబర్ అయితే. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది. మొత్తం చూసుకుంటే మనకు అనంతపురంలో చాలా ఫుల్ అయిట్గా ఉంది ట్రైన్కి. ధర్మంలో కొంచెం లైట్గా అయితే ఫుల్ అయింది. అనంతపురంలో మనకు స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ ట్రైన్కి వచ్చేసి అనంతపురం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుత్తి పోర్టు. స్టేషన్ కూడా వచ్చేసి ATP. చూసుకుంటే మొత్తం వచ్చేసి 7 స్లీపర్ క్లాస్కి అయితే ఉంటుంది. ఒకటి వచ్చి SC1, మిగతా వచ్చి S6 వరకు అయితే మనకు వచ్చేసి స్లీపర్లు అయితే ఉంటుంది. అండ్ థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 6 అయితే ఉంటుంది. వచ్చేసి మనకు సెకండ్ ఏసీ అయితే ఒకటైతే ఉంటుంది. కదా. సో ఈ లైన్ వచ్చేసి మనకు 2 hours మనకు గుంతకల్ లైట్ ఇదంతా డివైడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ అయితే మనకైతే డివైడ్ అయిపోతుంది ఆ పక్క నుంచి ఆ పక్క వరకు అయితే. వచ్చేసి గుత్తి ఫోర్ట్కి అయితే వచ్చింది. గుత్తి ఫోర్ట్లో కూడా చాలా మంది ఎక్కినారు. ఈ ట్రైన్ వచ్చేసి గుత్తి జంక్షన్కి అయితే వెళ్దు. ఏదో ట్రైన్ కోసం మన ట్రైన్ అయితే పక్కన అయితే పెట్టినారు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ట్రైన్ వచ్చేసి గుత్తి కోట నుంచి అయితే బయలుదేరింది. గుత్తి కోటని గుత్తి పోర్ట్ కూడా అంటారు. గుత్తి పోర్ట్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GYF. కమ్ టు తాడిపత్రి. తాడిపత్రిలో మన ట్రైన్ స్టాప్ వచ్చేసి 2 minutes. తాడిపత్రి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TU. తాడిపత్రిలో మనకైతే లైట్ క్రౌడ్ అయితే ఉండాలి. చూసుకుంటే తాడిపత్రి కూడా కొంచెం ఫుల్గా అయితే ఎక్కినారు. ఎందుకంటే మనకు ఈ పక్కన చూసుకుంటే మనకి ఈ ట్రైన్ మాత్రమే అయితే మనకైతే విజయవాడకి అయితే వెళ్తుంది ఈ రూట్లో. అండ్ మిగతా ట్రైన్ చూసుకుంటే చాలా వరకు చూసుకుంటే మనకైతే 2 hours రేణుగుంట చెన్నై అయితే వెళ్ళిపోతుంది. అండ్ వెల్కమ్ టు కొండాపురం. కొండాపురంలో మన ట్రైన్ స్టాప్ వచ్చేసి 2 minutes. అండ్ కొండాపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KDP. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి కొంచెం ఎరగంట కొంచెం ఫుల్ అయితే అవుతారు ఈ ట్రైన్కి.
కొండాపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎర్రగొండ. మన కొండాపురంలో అయితే కొంచెం లేట్గా అవుతుంది క్రౌడ్. కొండాపురం నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎర్రగొండ జంక్షన్. అండ్ ఇక్కడ కొండాపురంలో చూస్తుంటే కొంతమంది దిగారు, ఎక్కిన మొత్తం చాలా మంది ఎక్కినారు. ఎర్రగొండ అవుట్ సైడ్లో ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం ఇది. రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఇప్పుడు తిరుపతి నుంచి నిజామాబాద్కి వెళ్తుంది రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి లోకో రివర్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు 2 hours పొద్దుటూరు జమ్మలమడుగు మీదుగా అయితే నంద్యాల మీదుగా అయితే మన ట్రైన్ అయితే వెళ్తుంది. వచ్చేసి లోకో అయితే తీసేస్తున్నారు కప్లింగ్. ఈ లోకో తీసేసి మన వెనకాల అయితే తగిలిస్తారు. ఇక్కడ నుంచి మనకు లోకో రివర్స్లో అయితే ఉంటుంది ఎర్రగొండ నుంచి అయితే. చూసుకుంటే మనకు ఎర్రగొండ తినత వచ్చిన తర్వాత మొత్తం ట్రైన్ మొత్తం అయితే ఖాళీగా ఉంది. జనరల్ చూడడం కొంచెం లైట్గా అయితే ఖాళీగా అవుతుంది. ట్రైన్ పైన మొత్తం అయితే ఖాళీగా అయితే ఉండదండి. చూసుకుంటే ఒక పక్కే 2 జనరల్ కోచ్లు అయితే ఉండాలి. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు. వచ్చేసి ఎర్రగొండ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు పొద్దుటూరు. అండ్ ఇక్కడ వచ్చింది లోకో రివర్స్లో అయితే మనకైతే 2 hours పొద్దుటూరు మీద వెళ్ళిపోతుంది మన ట్రైన్. చూసుకుంటే ఎర్రగొండ దాకా వచ్చే వస్తుంది. ఎర్రగొండలో మనకు వచ్చేసి లోకో రివర్స్లో అయితే 2 hours మనకు పొద్దుటూరు అండ్ జమ్మలమడుగు మీదుగా నంద్యాలకు వెళ్తుంది. నంద్యాల నుంచి మనకు వచ్చేసి గిద్దలూరు మార్కాపురం ఆ రూట్లో అయితే వెళ్తుంది మన ట్రైన్. వచ్చేసి విజయవాడకి అయితే నరసరావుపేట గుంటూరు ఆ రూట్లో కూడా వెళ్తుంది మన ట్రైన్. వెల్కమ్ టు మన పొద్దుటూరుకి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు పొద్దుటూరులో కూడా. అంటే మనకి ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకంతా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ట్రైన్. సో అందుకే ఈ ట్రైన్ చాలా డిమాండ్ అవుతుంది. ఒక్కోసారి డిమాండ్ అవుతుంటుంది, ఒక్కోసారి డిమాండ్ అయితే ఉండదు ఈ ట్రైన్ కూడా. మన ట్రైన్ వచ్చి పొద్దుటూరు నుంచి బయలుదేరిపోయింది. పొద్దుటూరులో కూడా చాలా మంది ఎక్కినారు, చాలా మంది కూడా దిగినారు. అండ్ పొద్దుటూరు నుంచి చూసుకుంటే మనకు గండి కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. బయట కూడా ఆటోలు అయితే ఫుల్గా అయితే ఉంది మనకైతే. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BRT నుంచి బయలుదేరాక నెక్స్ట్ వచ్చి మనకు జమ్మలమడుగు. పోలీసులు కూడా ఫుల్గా చెకింగ్ అయితే ఉంటుంది. పక్క మొత్తం అయితే కాస్ట్ కదా, అంటే పోలీసులు అయితే ఫుల్ చెకింగ్ అయితే చేస్తారు. ఎందుకంటే 2 hours మనకు నంద్యాల గిద్దూరు ఆ రూట్లో ట్రావెల్ చేస్తుంది కదా, ఫుల్ దొంగలు ఎక్కువ ఉంటారు అనేసి పోలీసులు కూడా ఎక్కువ అయితే ఉంటారు. అంటే మొత్తం అయితే బ్లాక్ చేసేసారు. నీళ్ళు పోయేదానికి లేదు, మొత్తం నీళ్ళతో పడుతూ ఉంటుంది. వెల్కమ్ టు జమ్మలమడుగు. లైటింగే లేదు. నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. జమ్మలమడుగు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి JMDC. కానీ చూసుకుంటే దాదాపు గంట రేటుగా అయితే మనకైతే గుంటూరు జంక్షన్కి వచ్చేసింది. గుంటూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. అండ్ క్రౌడ్ కూడా చాలా మంది దిగినారు ట్రైన్లో వచ్చి. ఆ ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్ నుంచి కూడా బయలుదేరిపోయింది. దాదాపు 1 hour డిలే చేస్తాం మా ట్రైన్కి వచ్చేసి. 4:30కు రావాల్సింది, 5:30కు వచ్చింది, మళ్ళీ బయలుదేరిపోయింది. తర్వాత నెక్స్ట్ ఆగేది మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్లోనే. సో మనం కూడా అక్కడైతే దిగిపోతున్నాము విజయవాడ జంక్షన్లో అయితే. అండ్ మన ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్లో ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. ఇలా చూసుకుంటే మనకు 2 hours తెనాలి జంక్షన్కి వెళ్తే వెళ్ళిపోతుంది ఈ లైన్ మొత్తం. అండ్ ఈ లైన్ వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్ దగ్గర పోతుంది మనం వెళ్ళే లైన్ వచ్చేసి. ఇప్పుడు చూస్తుంటే విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాము. సిటీ కూడా ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయింది. మనకి చూస్తుంటే ఆ పక్షులు చూసారా V షేప్లో భలే పోతుంది. మంగళగిరిలో అయితే మనకైతే స్టాప్ అయితే లేదు, మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. కాకపోతే మెయిన్ లైన్లో అయితే స్కూట్స్ అయితే ఉంది. మనకైతే ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మళ్ళీ మెయిన్ లైన్లో తగిలిపేస్తాడు. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MAG. ఇక్కడ మనకి
మనకైతే స్టాప్ అయితే మన ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే దగ్గరలో అయితే ఉన్నాం కదా. మనకు వచ్చేసి మనం ఇటు అర్థానే కొండలు అయితే మామూలుగా లేదు, కొండలు అయితే ఉండదండి. ఆ కొండల మధ్యలో ఇల్లు కూడా ఉన్నది, చాలా సూపర్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ కొండల వ్యూ కానీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. ట్రైన్ వచ్చేసి కరువు మీద కరువు అయితే కొడుతుంది. ఇప్పుడే మన ట్రైన్ వచ్చేసి కృష్ణాకిల దగ్గర అయితే ఉంది. ఆ పైన సన్ రైజ్ అవుతుంది, కింద మన ట్రైన్ వ్యూ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన ట్రైన్ వ్యూ అయితే మాత్రం హాఫ్ సర్కిల్ అయితే కొడుతుంది. మన ట్రైన్ వ్యూ అయితే మొత్తం చూపిస్తాను చూడండి. చూడండి అరటి చెట్లు అయితే ఫుల్గా అయితే ఉన్నది. అండ్ ఈ పక్క ఆ పక్క అంతా మొత్తం అయితే ఫుల్గా అవుతుంది. కమ్ టు కృష్ణా కెనాల్ జంక్షన్. ఇక్కడైతే మనకైతే స్టాప్ అయితే లేదు, మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. కాకపోతే కొంచెం స్లోగా అయితే వెళ్తుంది. ట్రైన్ వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్ టు చెన్నై సెంటర్ వెళ్ళే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. వచ్చేసి మన విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయట వస్తుంది. విశాఖపట్నం తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అంట. చాలా లేట్గా అయితే బయలుదేరుతాయి ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసి 6 గంటలు డిలే అయితే ఉంటుంది. 6 గంటలు డిలే అయితే ఉంది ఇప్పుడు ఈ ట్రైన్. కానీ పక్క చూసుకుంటే ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైన్ చూద్దాం. ఇది కూడా వ్యాగ్ 9 లోకోమోటివ్. వ్యూ మాత్రం చూస్తే ఇది. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తుంది, బ్యారేజ్ మీద అయితే. కమ్ టు కృష్ణా రివర్. నీళ్ళు ఇందాకుండా చూసాం మనం చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా వరకు చాలా తగ్గింది నీళ్ళు కూడా చూడండి. మనం వచ్చినప్పుడు కూడా చాలా వరకు అయితే తగ్గిపోయింది మనకు ఆల్మోస్ట్ చూసుకుంటే ఆ పిల్లర్ పై దాకా అయితే ఉండింది వాటర్, అయితే ఇప్పుడైతే తగ్గిపోయింది. ట్రైన్ వచ్చేసి బ్రిడ్జ్ మీద అయితే ఆపేసినారు. మేబీ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా, దానికి ఆపినారు. మళ్ళీ అయితే తీయన్నారు. ఆ డబ్బులు అయితే దానికి మొత్తం చర్యలు అన్నీ బాగుంటుందండి. చేపలు అయితే పడేదానికి కదా, అది మామూలుగా 1 రూపీ కన్నా అంత వేస్తాం కదా మనం. ఆ డబ్బులు అయితే దానికి పడతాం.
అయితే మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసింది. అండ్ విజయవాడ రొటేషన్ కోడ్ వచ్చేసి PZA. అండ్ BAP7 లోకోమోటివ్ లాలా కూడా ఏ ట్రైన్ చూద్దాం. అది విశాఖపట్నం LTD ముంబై. చూసుకుంటే మన ట్రైన్కి అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నారు. మన ట్రైన్కి ఎక్కిస్తాను లేదంటే బయట పోతాను, నాకైతే అర్థం కాలేదు. చూసుకుంటే మొత్తం అయితే ఖాళీకి పెంచడం అన్నమాట విజయవాడలో అయితే. సో ఎందుకంటే ఈ ట్రైన్ మచిలీపట్నంకి ఎవరైతే ట్రావెల్ చేయరు, మొత్తం విజయవాడలో అయితే డ్రాప్ అయిపోతారు. సో నేను కూడా అయితే విజయవాడలో అయితే డ్రాప్ అయిపోతున్నాను. అయితే మనమైతే విజయవాడ జంక్షన్లో అయితే దిగిపోతున్నాము. సో ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకంతా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ట్రైన్. సో అందుకే ఈ ట్రైన్ చాలా డిమాండ్ అవుతుంది. ఒక్కోసారి డిమాండ్ అవుతుంటుంది, ఒక్కోసారి డిమాండ్ అయితే ఉండదు ఈ ట్రైన్ కూడా.